హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అనపగింజలు ఒత్తిడిపప్పు కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కానీ, రాగి సంగట్లకు కానీ, చపాతీలకు కానీ చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు కర్రీ అనేది మరింత కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అనపకాయలు అనేది ఒలిసేసుకున్న తర్వాత ఒక 5-6 గంటలు కానీ ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి. ఈ విధంగా గింజలు అనేది వాటర్లో నానబెడితే కనుక మనకు దాని మీద పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఒక 5-6 గంటల తర్వాత ఈ విధంగా నానబెట్టిన తర్వాత దాని మీద పొట్టు అనేది మనం ఖాళీ ఈ విధంగా 2 వేళ్ళతోని ప్రెస్ చేస్తుంటేనే తోలు అనేది పక్కకు అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఉత్తిరిపప్పు అనేది ఫస్ట్ ఒలిసేసుకోవాలి. ఈ విధంగా ఉత్తిరిపప్పు అనేది ఒలుచుకోవడం వల్ల మనకు ఎండబెట్టుకొని అయినా కానీ నిల్వ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కర్రీలాగా అయినా కానీ చేసుకున్నా కానీ టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్ని గింజలు అనేది ఈ విధంగా ఒలిచేసుకున్నాను. చూడండి, మొత్తం అనేది దాని మీద తోలంతా ఒలిచేసిన తర్వాత ఒత్తిడిపప్పు అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. నేను పచ్చి గింజలే ఈ విధంగా ఒలిసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేశాను. దాంట్లో పోపు సరిపడే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే 7-8 టమాటాలు కూడా మంచిగా శుభ్రంగా కడిగేసి సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఈ విధంగా చిటపటలాడేంత వరకు మంచిగా వేగనిచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా కలుపుతూ కొంచెంసేపు వేగనేయాలి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా పోపులోనే అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే కనుక అల్లం అనేది మంచిగా వేగుతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది మనకు మంచిగా తొందరగా వేగుతాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి 2 నిమిషాలు ప్లేట్ అనేది వేసేసాను. ఈ విధంగా ప్లేట్ వేసేసిన తర్వాత ప్లేట్ తీసేసి అలాగే కొంచెం ఇంగువ అనేది వేసేసుకుంటాను. ఈ విధంగా ఇంగువ అనేది ఆయిల్లోని పోపులోనే వేసుకుంటే కనుక మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కర్రీస్ కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం ఒలిచి పెట్టుకున్న ఒత్తిడిపప్పు కూడా మంచిగా శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఈ విధంగా పోపులోనే వేసేసి మంచిగా కొంచెంసేపు కలుపుతూ ఫస్ట్ వేగనియాలి. ఆ తర్వాత ఈ విధంగా 2 సార్లు కలిపిన తర్వాత ప్లేట్ అనేది వేస్తే కనుక ఆవిరి మీద మంచిగా కొంచెం బాగా మెత్తబడతాయి, వేగుతాయి అన్నమాట. ఈ విధంగా మళ్ళీ కొంతసేపు మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు కూడా మంచిగా ఆవిరి మీదనే కొంతసేపు కలుపుతూ ఏం చేసుకుంటే కనుక టమాటాలు కూడా బాగా మెత్తబడతాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా 2 కలుపుతూ ఈ విధంగా ఏం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ప్లేట్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా సారికి ప్లేటు వేయడం వల్ల ఆవిరి మీద అనేది మన కర్రీ అనేది మంచిగా వచ్చేస్తుంది అన్నమాట, బాగుంటుంది. అలాగే కొంచెం పుదీనా కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా పుదీనా కూడా వేసేసి కలుపుతూ ఈ విధంగా కొంతసేపు వేగనేయాలి. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూన్ పసుపు అనేది వేసేస్తున్నాను. అలాగే మనం కర్రీకి సరిపడే కారం అనేది వేసేసుకుంటున్నాను. కారం తినేవాళ్ళు ఎక్కువ ఉంటే కనుక చూసి వేసుకోండి. ఈ విధంగా కారం అనేది వేసేసిన తర్వాత అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మొత్తం అనేది మసాలా అంతా వేసేసి కలుపుతూ వేగనేయాలి కొంతసేపు. ఈ విధంగా వేగనిచ్చిన తర్వాత అలాగే కొన్ని వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. 1 గ్లాసు వాటర్ అనేది వేసేస్తున్నాను. వాటర్ వేయడం వల్ల మనకు అనపగింజలు ఒత్తిడిపప్పు అనేది మంచిగా
ఉడుకుతుంది, టేస్ట్ కూడా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. మనం మధ్య మధ్యలో ప్లేటు వేసుకుంటూ కొంచెం మంచిగా ఏగనిచ్చాము కాబట్టి కర్రీ కూడా తొందరగా అవుతుంది అన్నమాట. ఈ విధంగా ప్లేట్ అనేది తీసేస్తున్నా చూడండి. ఈ విధంగా మంచిగా ఉడుకుతున్నది. మనకంగా కొంచెం గ్రేవీ కావాలన్నా కానీ ఇంకా కొన్ని వాటర్ అనేది వేసుకుంటే కనుక మనకు గ్రేవీ అనేది మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. కర్రీ అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఉప్పు కారం సరిపోకుండా కానీ చూసి వేసుకోండి. నేను ఉప్పు కొంచెం పడుతుందని చెప్పేసి కొంచెం ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా మనం ప్లేటు వేసుకుంటూ ఈ విధంగా కర్రీ అనేది చేసుకుంటే కనుక కర్రీ కూడా టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ప్లేట్ అనేది వేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ప్లేటు వేసినప్పుడు సిమ్లే కల్లి పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక సైడు కర్రీ అవుతుంది, ఒక సైడు అన్నం కూడా రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కానీ, రాగి సంగట్లకు కానీ, చపాతీలకు కానీ, దోశలకు కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. చూడండి, ఉడికి మంచిగా దగ్గరికి అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసేసి స్టవ్ అనేది బంద్ చేసేసుకుంటే కనుక నప్పగింజల ఒత్తిడిపప్పు కర్రీ అనేది చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా కనుక కొత్తగా చూసే వాళ్ళైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.